జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో అధికారుల అలసత్వం అనే శీర్షిక ద్వారా బీఆర్కే న్యూస్ లో వచ్చిన న్యూస్ కు మున్సిపల్ కమిషనర్ టి మోహన్ స్పందించారు. 2 రోజుల్లో కార్మికులకు జీతాలు చెల్లించే విధంగా, వారికి ఈఎస్ఐ వర్తింపజేసే విధంగా చర్యలు తీసుకుంటానని కమిషనర్ తెలిపారు. అలాగే పట్టణంలోని ప్రజలు సమగ్ర కుటుంబ సర్వేలో భాగస్వామ్యం అయినందుకు కృతజ్ఞతలు తెలిపి, ఇంకా ఎవరైనా సర్వేలో చేయించుకుని వారు ఉంటే ఈ రోజు చేయించుకోవాల్సిందిగా కమిషనర్ తెలిపారు. జరగడం వల్ల మాకు ట్యాక్స్ కలెక్షన్లు రాలేకపోయినాయి. దానివల్ల మా లేబర్లకు వేతనాలు 1 నెల వేతనాలు చెల్లించవలసి ఉండే వేతనాలు లేట్ అవుతున్నాయి. దానివల్ల ఈ సర్వే వల్ల మాకు కొద్దిగా ఇబ్బంది అయింది. కానీ సర్వేలో అందరూ సహకరించినందుకు వారికి ధన్యవాదాలు. రేపటి నుంచి మా కలెక్షన్కి వస్తారు. ట్యాక్స్లు అందరూ చెల్లించాలి. రెండవది, ట్యాక్స్లు చెల్లించిన తదుపరి మా లేబర్లకు వేతనాలు చెల్లిస్తాం. త్వరలోనే ఆ వేతనాల బకాయి ఉండకుండా చూస్తాము. ఈ 1 నెల బకాయి ఉంది కాబట్టి ఈ 2 రోజులల్లో ఆ వేతనాలు చెల్లిస్తాము. కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి సర్వేలో మాత్రం అందరూ సహకరించి ఈ రోజుతో ఎంట్రీ వేసుకోవాలా. ఎవరైనా తప్పిపోయిన వారు ఉంటే ఈ రోజే వేసుకోవాలా. ఇది చివరి రోజు. రేపటి నుంచి అయితే ఎంట్రీ చేయబడదు. లేబర్లకు సంబంధించి ఈఎస్ఐ, పిఎఫ్ కానీ, పిఎఫ్ అయితే రెగ్యులర్ కడుతున్నాము. ఈఎస్ఐ సుగా మేము దాన్ని కట్టే విధంగా చర్యలు తీసుకుంటాము. ఎట్టి పరిస్థితుల్లో ఈ లేబర్లకు ఏ సౌకర్యాలు ఉన్నా అన్ని కల్పిస్తాము. వారికి అన్ని రకాల ఇది చేస్తామని చెప్పి తదుపరి రేపటి నుండి ఎలాంటి ఎంట్రీలు జరగబడవు. కాబట్టి అందరూ సర్వేకి సహకరించి సర్వే జరగడం